శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం జాతకులకి గృహయోగం ఎప్పుడు ఏర్పడుతుంది, అసలు వారి యొక్క జన్మజాతకంలో సొంత గృహయోగం ఉన్నదా లేదా అన్నది ఏ విధంగా తెలుసుకోవాల్సి ఉంటుంది, అలాగే గోచారంలో గ్రహాలు మారినప్పుడు ఏ గ్రహాలు అనుకూలంగా వచ్చినప్పుడు ఏ ఏ రాశుల వారికి సొంత గృహయోగం ఏర్పడుతుంది అన్న విషయాన్ని మనం ఈ వీడియోలో పరిశీలించే ప్రయత్నం చేద్దాం. ఈ వీడియోలో మనం మకర రాశి వారికి గృహయోగం గురించి తెలుసుకుందాం. మరి గృహయోగం కావాలంటే చతుర్థ భావం బలంగా ఉండాలి. మరి మకర రాశి వారికి చతుర్థ భావం మేషరాశి, అలాగే కుజుడు కారకుడు కూడా కుజుడు అవ్వటం వల్ల కుజుని యొక్క బలాన్ని బట్టి వీళ్ళ యొక్క యోగం ఏర్పడుతుంది. అయితే ఈ చతుర్థాధిపతి కుజుడు మకర రాశి అందే ఉచ్చ పొందుతాడు. అందుకని వీళ్ళు స్వశక్తితోనే గృహాన్ని నిర్మించుకోవలసి ఉంటుంది. పెద్దల ద్వారా ఎక్కువ శాతం ఎవరో ఒకరికి రావాలి తప్ప ఎక్కువ మంది మకర రాశి వారికి వాళ్ళు స్వయంగా కొనుక్కున్నదో నిర్మించుకున్నదో అవుతుంది తప్ప పెద్దల ద్వారా వచ్చినది తక్కువ. అయితే వీళ్ళు మళ్ళీ వీరి యొక్క సంతానానికి సొంత గృహాన్ని ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. అది చతుర్థాధిపతి కుజుడి రాశి అందు ఉండడం వల్ల. మరి రాష్ట్రాధిపతిగా ఉన్నటువంటి శని చతుర్థ స్థానం అయినటువంటి మేషరాశిలో నీచ పొందుతూ ఉంటాడు. ఆ కారణం వల్ల ఏంటంటే మరి ఎవరైతే మకర రాశిలో జన్మించారో వారు సొంత ఇంటిలో పెద్దగా సుఖపడలేకపోతూ ఉంటారు. అంటే సాధారణమైన జీవితం అందులో గడుపుతూ ఉంటారు. మిగతా వాళ్ళు చాలా లగ్జరీగా గడపడం జరుగుతూ ఉంటుంది. ఇదే కారణం వల్ల, అంటే చతుర్థ భావంలో శని నీచపడడం వల్ల సొంత ఊరిలో అభివృద్ధి చెందలేడు. తల్లిదండ్రుల వల్ల సుఖం ఉండదు, సొంత గృహం వల్ల సుఖం ఉండదు. సో అందువలన ఈ జాతకుడు నిరంతరం కష్టపడుతూనే తను ఎక్కడైతే వర్క్ చేస్తాడో, ఎవరి కింద అయితే పని చేస్తుంటాడో, ఎవరికైతే సేవ చేస్తుంటాడో అక్కడే ఈ జాతకుడు ప్రశాంతతని పొందుతూ ఉంటాడు. తను ఎక్కడైతే వర్క్ చేస్తూ ఉంటాడో వాళ్ళని పైకి తీసుకొస్తూ జాతకుడు కూడా పైకి రావడం జరుగుతూ ఉంటుంది. అయితే ఎప్పుడు తను వ్యక్తిగతంగా సుఖపడడం అన్నది ఈ జాతకంలో సాధారణంగా కనబడ్డు. ఎప్పుడైతే సుఖపడదాం అనుకుంటాడో అప్పటితో ఆ జాతకుడి యొక్క అభివృద్ధి ఆగిపోవడం జరుగుతూ ఉంటుంది. ఎందుకంటే కష్టపడుతున్నప్పుడు ధనం వస్తూ ఉంటుంది, ఇంట్లో వాళ్ళందరూ బాగా చూస్తూ ఉంటారు. అదే సుఖపడాలంటే కష్టపడడం మానేయాలి. అప్పుడు ఆటోమేటిక్గా తన వ్యక్తిగత గౌరవం తగ్గిపోతూ ఉంటుంది. అందుకనే మకర రాశి వారు ఎక్కువగా చిన్న స్థాయి ప్రభుత్వ ఉద్యోగంలో ప్రవేశించి టెండర్గాను డ్రైవర్గాను రిటైర్ అయినాటికి ఒక సాధారణ హోదాకు వస్తూ ఉంటారు. ఆ రిటైర్ అయిన తర్వాత చాలామంది ఈ సంపాదించిన ధనం అప్పులకి అది పోవడం వల్ల తర్వాత చాలా ఇబ్బందులు పడడం జరుగుతూ ఉంటుంది. కుటుంబ సభ్యులు కూడా వీళ్ళని పెద్దగా ఆదరించకుండా ఇబ్బంది పడుతూ ఉంటారు. కాబట్టి మకర రాశి వారు ఒకవేళ సొంత ఆస్తి ఉన్నా కొనుక్కున్నా అది చివరి వరకు వాళ్ళ పేరుతోనే ఉండేలా చూసుకోవాలి. ఎంతో కొంత ఆదాయం వచ్చేలా చూసుకుంటేనే తప్ప మీ యొక్క చివరి జీవితం సొంత ఇంటిలో తుది శ్వాస విడవడం జరుగుతూ ఉంటుంది. లేని పక్షంలో మీ యొక్క చివరి రోజులు ఏదైనా ఒక ఓల్డేజ్ హోమ్లోనో, అనాథ శరణాలయంలోనో, లేదంటే వేరే చోట ఇతరుల ఇంట్లో, ఏ కూతురింట్లోనో, లేదంటే ఏదైనా అన్నదమ్ముల ఇంట్లోనో. అంటే ఇవన్నీ మనం ఎందుకంటే సొంత ఇల్లు ఎవరన్నా ఎందుకు కోరుకుంటారంటే వారి చివరి జీవితం అక్కడ ప్రశాంతంగా వెళ్ళాలని కోరుకుంటుంటారు. నవే డేస్లో ఈ మనకున్నటువంటి కల్చర్లో అద్దెంట్లో అది ఉన్నప్పుడు, సొంత ఇల్లు ఉన్నప్పుడు కూడా అద్దెంట్లో నివసించినప్పుడు ఏదైనా జరగరానిది జరిగినప్పుడు మరి ఆ యొక్క ఇంట్లో ఆ ఇంటి ఓనర్స్ కానీ, అపార్ట్మెంటు సొసైటీ వారు కానీ కనీసం ఏ విధంగా ప్రవర్తిస్తున్నారన్నది అంటే ఇంకా డెప్త్గా చెప్పడం నాకు ఇష్టం లేదు.
బట్ ఏదేమైనా సొంత గృహంలో తుది శ్వాస విడిచినటువంటి వారికి ఉన్నటువంటి తుది వీడ్కోలు వేరేగా ఉంటుంది. అదే అద్దె గృహంలోనో ఇతర గృహంలోనో మరణించిన వారి యొక్క తుది వీడ్కోలు మరో విధంగా ఉండడం జరుగుతూ ఉంటుంది. ఇవన్నీ తృతీయ అష్టమ భావాలను బట్టి ఉండడం జరుగుతూ ఉంటుంది. ఎంత కోటీశ్వరుడైనా సరే కొన్ని సందర్భాల్లో ఇవి జరుగుతుంటాయి. కాబట్టి ఏదైనా సొంత గృహం అన్నది మకర రాశి వారికి కంపల్సరీగా ఉంటుంది. అయితే అది వారి పేరుతోనే ఉంటూ చివరి వరకు తన యొక్క శేష జీవితాన్ని అందులో గడిపినప్పుడే ప్రశాంతత ఉండే అవకాశం ఉంది. లేని పక్షంలో ఈ విధంగా ఎక్కడో చోట ఇబ్బంది పడే అవకాశం ఉంది. ఇతరుల యొక్క మనోభావాలు ఈ వీడియోలో ఇబ్బంది కలిగి ఉంటే అది మన్నించమని కోరుతూ స్వస్తి. సొంత గృహం ఏర్పడాలంటే మరి పరిహారం అన్నది ప్రతిదానికి కూడా పరిహారం అన్నది మన శాస్త్రాల్లో చెప్పడం జరుగుతుంది. అయితే మన జన్మ జాతకరీత్యా చతుర్థ భావానికి సంబంధించినటువంటి పరిహారం అన్నది జనరల్గా దశ అంతర్దశలో అది పక్కన పెడితే కామన్గా అందరికీ ఉపయోగపడే పరిహారం ఇది కుజుడు సంబంధించింది కాబట్టి, భూమి కుజుడు కాబట్టి సుబ్రహ్మణ్య స్వామి అంటే కుజుని యొక్క అధిదేవతగా సుబ్రహ్మణ్య స్వామి క్షేత్రాలు ప్రతి రాష్ట్రంలో ప్రతి జిల్లాలో కూడా సుబ్రహ్మణ్య క్షేత్రాలు ఉండడం జరుగుతుంది. సో అందువలన మంగళవారం కూడా కుజుడికి సంబంధించిన రోజు. అంటే ఏదన్నా మన భూములు సంబంధించిన వ్యవహారాలు సెటిల్ అవ్వాలన్నా, రుణాలు తీరాలన్నా దొరకాలన్నా, అన్నదమ్ములతో విభేదాలు, భార్యాభర్తలతో చికాకులు, ఇవన్నీ కూడా మంగళవారం రోజు ప్రారంభించడం వల్ల కుజుని యొక్క అనుగ్రహం కూడా తోడవుతుంది. సుబ్రహ్మణ్య స్వామి యొక్క సంకల్పం, మన యొక్క సంకల్పం కూడా తొందరగా నెరవేరాలంటే మంగళవారం రోజు మీరు ఒక 6 మంగళవారాలు ఎన్నుకొని మీ ప్రాంతంలో సమీప ప్రాంతంలో ఉన్నటువంటి సుబ్రహ్మణ్య స్వామి క్షేత్రాలు 6 సెలెక్ట్ చేసుకోవడం, ప్రతి మంగళవారం ఒక క్షేత్రాన్ని దర్శించడం, అక్కడ ఉన్నటువంటి సుబ్రహ్మణ్య స్వామి ఉంటారు, అలాగే జంట నాగులు ఇవన్నీ కూడా ఉంటాయి. అక్కడ ఉన్నటువంటి ప్రతి దేవతని ప్రతి దేవుణ్ణి కూడా ఆరాధించి కేవలం బెల్లం పానకంతో చెరుకు రసం, బెల్లం పానకం, తేనె లేదంటే బియ్యం పిండి కలిపిన వాటరు, పసుపు నీళ్ళు అంటే ఇన్నప్పుడు కూడా బెల్లం పానకంతో స్వామికి అభిషేకం చేయడం వల్ల ఆ మంగళవారం రోజు మీరు చాలా నియమంగా ఉండవలసి ఉంటుంది. అలాగే వీలైతే ఆ రోజు గోవుకి ప్రదక్షిణ చేస్తూ గోవుకి కూడా కొంత బెల్లాన్ని తినిపించవలసి ఉంటుంది. ఈ విధంగా 6 సుబ్రహ్మణ్య క్షేత్రాలు దర్శించవలసి ఉంటుంది. అంటే పెద్దవే అక్కర్లేదు, మీ ప్రాంతంలో ఉన్నవి బాగా ఫేమస్ అయినవి 6 క్షేత్రాలు దర్శించడం వల్ల, 6 క్షేత్రాల్లో కూడా విధి విధానంగా పూజ చేయడం వల్ల ఫైనల్గా మీ సమీపంలో ఉన్నటువంటి మోపిదేవి అవ్వచ్చు, ఈ బెక్కవాళ్ళు అవ్వచ్చు, స్కందగిరి అవ్వచ్చు, పళని అవ్వచ్చు, అంటే మీ ప్రాంతంలో ఏదైతే ఫేమస్ ఉంటుందో ఆ సుబ్రహ్మణ్య క్షేత్రంలో మీరు విధి విధానంగా స్వామిని అభిషేకించడమో పూజ చేయడమో అర్చించడం వల్ల మీ యొక్క సంకల్పం తొందరగా నెరవేరే అవకాశం ఉంటుంది. సో ఇవన్నీ వీలు కాని వాళ్ళు మరి ఒక 41 రోజులు మీ యొక్క క్షేమతారలో ప్రారంభించి ప్రతి ఒక్కరోజు నిర్దిష్టమైన సమయంలో హనుమాన్ చాలీసా పారాయణ చేయడం వల్ల కంపల్సరీగా మీకు ఈ 41వ రోజులో నాటికే ఏదో ఒక శుభవార్త మీరు సొంత గృహ సంబంధించిన విషయంలో నెరవేరే అవకాశం ఉంది. అంటే ఏదైనా మనం పని ప్రారంభించేటప్పుడు తారాబలం కూడా ఇంపార్టెంట్గా చూసుకోవాల్సి ఉంటుంది. అది సాధన తార కొన్నింటికి, క్షేమతార కొన్నింటికి, ఈ విధంగా తారాబలాన్ని ఎన్నుకొని మనం ఈ యొక్క ప్రక్రియ ప్రారంభించినప్పుడు కంపల్సరీగా మీ యొక్క సొంత గృహం నెరవేరుతుంది. బట్ ఏదేమైనా సొంత గృహం నెరవేరాలంటే ముందు మీరు నివసిస్తున్నటువంటి గృహం వాస్తుపరంగా ఎటువంటి దోషం లేకుండా ఉండాలి. మీరు అద్దెకున్నా ఎవరింట్లో ఉన్నా దాన్నే సొంత గృహంగా
భావించి ఆ గృహాన్ని పరిశుభ్రంగా ఉంచడం, పాత వస్తువులు లేకుండా, బూజులు పట్టకుండా, చెదలు పట్టకుండా, ఇరిగిపోయినవి లేకుండా చక్కగా నీట్‌గా ఉంచడం వలన అది మీకు ఇమ్మీడియేట్‌గా ఒక కొత్త సొంత గృహాన్ని ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంటది. అంటే మనం చూడగానే ఒక ఇంటి చూసినప్పుడు ఇది మీకు అద్దిల్లో ఉంటున్నారో, సొంత ఇల్లులో ఉన్నారో అర్థమైపోతూ ఉంటది. అందువల్ల మీరు అద్దింట్లో ఉన్న సొంత ఇల్లులాగా దాన్ని పవిత్రంగా చూస్తే మీకు ఆ అమ్మవారి కృపతో సొంత గృహం ఏర్పడే అవకాశం ఉంటుంది. స్వస్తి.